సో ఈరోజు మనము కంటిలో ఎటువంటి సూచనలు కనిపిస్తే ఎమర్జెన్సీ కింద కన్సిడర్ చేయాలి, ఎప్పుడు ఎమర్జెన్సీగా కంటి హాస్పిటల్కి రావాలి అనేది డిస్కస్ చేద్దాము. మైనస్ పవర్ ఎక్కువ పిల్లలకి అంటే షార్ట్ సైట్ -6 దాటిన పిల్లలకి ఎటువంటి కండిషన్స్ అప్పుడు ఎమర్జెన్సీకి రావాలి అంటే, ఒక బ్లాక్ లేయర్ లాగా పరదా లాగా కనిపించినప్పుడు, ఆర్ బ్లాక్ డాట్స్ విజువల్ ఫీల్డ్లో బ్లాక్ డాట్స్ లా కనిపించిన, ఆర్ మస్క ఎక్కువ అనిపించిన వెంటనే ఎమర్జెన్సీకి రావాలి. సెకండ్, బీపీ షుగర్ ఉన్న పేషెంట్స్కి సడన్గా చూపు తగ్గిపోయినప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాత్రి పడుకున్నప్పుడు చూపు బాగానే ఉంటుంది, పొద్దున్న లేవగానే మొత్తం బ్లాక్గా కనిపిస్తుంది కన్ను, అప్పుడు వెంటనే ఎమర్జెన్సీకి రావాలి. ఆర్ డాట్స్ మన విజువల్ ఫీల్డ్లో డాట్స్ బ్లాక్ డాట్స్ లాగా కనిపించినా కూడా వెంటనే ఎమర్జెన్సీకి రావాలి. థర్డ్, తలకు కానీ కంటికి కానీ దెబ్బ తగిలినప్పుడు ఒక కన్ను టోటల్గా బ్లాక్ అవుట్ అయినా, కన్నులో చూపు తగ్గిపోయినా వితిన్ 72 hours రావాలండి. సో వితిన్ 72 hours మనము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసామనుకుని విజువల్ రికవరీ అండ్ సక్సెస్ రేటు ఎక్కువగా ఉంటుంది. 72 hours దాటాక 50%కి సక్సెస్ రేటు తగ్గిపోతుంది. ఫోర్త్ థింగ్, సడన్గా డబల్ కనిపించిన ఆర్ బ్లాక్ స్పాట్స్ లాగా కనిపించిన, మెరుపులు కనిపించిన, హెడేక్ చాలా సివియర్గా అయిపోయినా వెంటనే కంటి డాక్టర్ దగ్గర చూయించుకోవడానికి రావాలి. ఎస్పెషలీ న్యూరో ఆఫ్థాల్మాలజీ డాక్టర్ దగ్గరికి రావాలి. థ్యాంక్ యూ.